హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వస్తావా అని చూస్తానా. అబ్బా నువ్వేంది ఎప్పుడు చూసినా నా చుట్టే తిరుగుతావు? నీకు పని పాటు ఉండదా? అయ్యో నాకెందుకు పని ఉండదు? నువ్వు ఎక్కడ కనబడతా అక్కడ, ఎప్పుడు కనబడతా అప్పుడు నీ చుట్టూ తిరుగుడే నా పని. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఇగో రాజు, నువ్వు నా చుట్టూ తిరుగుడు మంచిది కాదు. నువ్వు నా చుట్టూ తిరుగుతావు అని మా అమ్మకి తెలిసిందనుకో, నీ లగ్గం చేస్తుంది. ఎవరితోనే? నీతోనా? కాదు, చెప్పు చీపిరితోని. అబ్బా నువ్వు ఇంచెలువో ఎవరిని ఊతే మంచిగా ఉండదు. నేను మా పోతా గానీ నువ్వు నా లవ్ చేస్తానో చేస్తావా చెప్పు. అవును రాదుగా, నువ్వు వీడున్నావా? బనేకు మా పొలం కాడ మోటార్ గుంజేద్దాం. నువ్వు ఇడికెళ్ళి ఫస్ట్ నీ దండం పెడతా. నువ్వు ఒక్కటి గుర్తు పెట్టుకో, నీ మనసులో ఉన్నది నేనే. ఫిక్స్ అయిపో. ఇంకోటి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పేదాకా నీ ఎంబడి తిరుగుతూనే ఉంటా. ఐ లవ్ యూ రమ్య, ఐ లవ్ యూ. ఏందే గడగట్లా ఇలా చెప్పుకుంటూ పోతాండు? ఏ నాకు కాదత్తమ్మా, మన బర్రె ఆయనకి బాగా నచ్చిందట, అందుకే ఐ లవ్ యూ చెప్పుకుంటూ పోతాండు. ఈ వయసులో బర్రె నచ్చుడేందే, మంచి పిల్ల నచ్చాల గాని. బర్రె పిల్లనా అత్తమ్మా? కాదే, ఆడపిల్ల. ఈ వయసులో గాలి తిరగకపోతే పెళ్లి చేసుకుంటే ఏమవునే? ఆని పెళ్లి గురించి మనకెందుకని. అవత్తమ్మా, నీ ఎంటికలు గింతంతే పల్సగా ఉంటాయిగా, మొన్నటికి ఏళ్ళటికి గింత పొడిగైనాయి. ఏం వాడుతాండవు? మొన్న ఒక ఆడకెళ్ళి ఆయిల్ తెచ్చుకున్నాం, దాని మహిమనే ఇది. ఇంకా కొన్ని రోజులైతే ఇడికి వస్తాయి. అవునా అత్తమ్మా, ఆయిల్ మంచిగా పనిచేస్తానట్టుంది. సరే నేను పోతాన్నా. ఏందే గన్నిగానే వెంటకలు చికెన్ టికలు బోలాత్తనే ఇట్లా జమేస్తానేది? ఏ జమ చేసుడు కాదు, మన్ను కాదు. ఇగో ఉన్నంటికలు అన్నీ ఊసిపోతాండాయి. ఇగో గిట్లనే ఊసిపోయినాయి అనుకో, ఆయనతో గుండె అవుతుంది. అమ్మో, ఊహించుకుంటేనే భయం అవుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏ గట్లే ఊసిపోవే, నువ్వు భయపడకు. నువ్వు గట్లనే అంటావు. ఊసిపోయేటి ఏమన్నా నీ ఏంటికలా? నాయే నాకుంటది బాధ. మరి నన్ను ఏం చేయమంటావే? ఇంకా శేఖర్ అన్న భార్యను చూసినావా? ఆమెకు చక్కగా ఎంటికలే లేకుండే, ఎక్కడికో పోయి ఆయిల్ తెచ్చుకున్నారట. అది పెట్టుకున్న కాడ నుంచి ఆ వెంటికలు ఒత్తుగా పెరిగినాయి. అయితే నువ్వు వాళ్ళ ఇంటికి పోయి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో అడిగిరా పో బావా, లేకపోతే నా ఎంటికలు అన్ని ఊసిపోతాయి, గలీజ్గా కనిపిస్తా. పో బావా ప్లీజ్. సరే, ముఖం కడుక్కొని వేస్తా. ఎందుకు అట్లా చూస్తాను? ఏం లేదే, ఇప్పుడు చూడు ఎంటికలు వస్తుంటే ఎంత గమ్మత్తు కొడుతున్నావో. అటిన్ ఎంటికలు ఇటిన్ ఎంటికలు మధ్యలో పట్టకుండా చూడటానికి గలీజ్ ఉండేదానివి. ఇప్పుడు చూడు ఎంత ముద్దుకున్నావో. నిజమే బావా, అప్పుడు నేను బాగానే గలీదుగా ఉండేదాన్ని. నా అవతరాన్ని చూసి కుక్కలు కూడా నా వెంబడ పడుతుండే. అబ్బా, ఆదివాసి హెర్బన్ ఆయిల్ అంటే ఆయిల్ పో, మస్తు పెరిగిన ఎంటికలు. సరేగా, నీ నీళ్ళుగా అయినాయి, తాను చేయిపో. సరే. ఏం శేఖర్ బావా, ఏం చేస్తావు? ఏం లేదురా, ఏం పనో చెప్పు. ఏం లేదు బావా. ఏం లేనప్పుడు ఎందుకు వచ్చినావురా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఉంది బావా. ఏందో చెప్పు. అక్క ఎంటికల కోసం ఏదో ఆయిల్ వాడుతుందట. ఏంటిది బావా అది? మీకు కూడా కావాలారా? అయితే ఫోన్లా ఏం లేదే, అనిల్ గానులకు నువ్వు వాడే ఆయిల్ కావాలట. ఓ ఆయిల్ తమ్ముడు, ఆయిల్ ఆర్డర్ చేసుకుంటే రాదు, మనమే స్వయంగా పోయి కొనుక్కోవాలి. అవునా? అది ఏడుంటది అక్క? ఓ అదా తమ్ముడు. అది ఇలా సాయంత్రం అవుతా అక్క. అవ్వా చేతులని గుంజిపాడు కాబట్టి ఏ మోటార్ రాని మోటార్ సల కూడా మోటార్ ఇకపోతే తీసుకపోతే చేతులని గుంజబట్టే. 10 HP గది కూడా లేదా? బాగా ఆడుకో. 10 HP ఉంటా రెక్కన 5 HP లాస్ట్. అయ్యో అంతేనా? అయినా నాకేం ఎరకరా, మొత్తం మా బాబుకే ఎరక. అయినా కానీ ఏదో దోస్తాన్ని తీసుకుపోయినా నైట్ సెట్ చేస్తా తీరా సెట్ చేస్తా. అయ్యో సెట్ చేస్తున్నావు, అంత గొప్ప ఎందుకు? అవు కానీ ఇంకా పక్కదాని దాంట్లో ఏం చూసి లవ్ చేసినవురా? దాన్ని చూస్తే నాకు అస్థి పంజరమే గుర్తొస్తుంది. బాడుకోవు, అది అస్థి పంజరం కాదురా, నా మనసు దోసిన
ఆస్తి పంజరం. అబ్బో కాటుక పెట్టిన బాపు బొమ్మరా. చేదేనమ్మా జీవితం. అది బాపు బొమ్మేంట్రా? మా ఇంటి ముందర తలగేసిన దిష్టి బొమ్మ లెక్కుంటే. నా ప్రశ్న జవాబేంది? అరే నీకేం తెలుసురా, ఒక్కసారి నా మనసుతో చూడరా. అది నవ్వినప్పుడల్లా తెలుసు, వీధి బుగ్గలు కూడా పనిచేయవని. అది ఇగిలిచ్చినప్పుడల్లా ఊరా తెలుగత్తది. అంతేగా అంతేగా. దాన్ని ఏం చూసి లవ్ చేసినావని నువ్వే అంటూ చెప్తేనేమో వినవు. చెప్పి సాగు. అరే అది నవ్వినప్పుడల్లా చెక్కుమని మెరిసే దాని పళ్ళు. అయ్యో నీకు చెక్కుమని కనబడతాయా? మాకు మాత్రం నైట్ అంత దూరం కనబడుతుంది. ఓవర్ యాక్షన్ చేయకరా. సారీ సారీ. ఎవరో లడ్డు పూలు బాగా విజయరత్నవుగా. మన పిల్లరా? ఏంది మీ పిల్లనా? నీకైనా పొత్తున్నాదిరా? ఆడన్నాడంటే బాగుంటుందిరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. చట్ వాడుకో బేబీ. నిన్నుగా ఒక్క నిమిషం ఆగిపో. ఆపుతులు ఏంద్రా? అరే పోడా, పోయేటని ప్యాంట్లు ఎందుకు పుల్ల పెడతావు? నేనేడు పులు పెట్టిండ్రా. ఎవరు అంటే మనలో ఎవరు అన్నాడు ఏ చిన్నాను గట్టిగా. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? అరే ఇంకోసారి పొత్తు గిత్త అన్నాం అనుకో, ఇత్తు వాళ్ళ కాదు ఒక్కుతా. నీ తద్దు పొత్తద్దు నువ్వు ఓరా అయ్యా. అవునా చెప్పేవి ఏమో పిడుగుతుడు గుద్దిండు. సరే పోడా, పోయేటని ప్యాంట్లు ఎందుకు పుల్ల పెడతావు? నేనేడ పెట్టిండ్రా, ఆడే గెలికిండు. ఎవడికి గెలికిండు ఆసనం ఆగొడుతుంది. సరే గాని ఒకసారి నీ ఫోన్ ఇరా. ఫోనా? అవో నీ దగ్గర ఉంది నా ఫోన్ అప్పటి నుంచి. అయినా ఎందుకురా? అరే నేను దాన్ని డైరెక్ట్ అడిగితే చెప్తలేరా, ఫోన్ చేసి అడుగుతా. లవ్ చేస్తా అందులో మరి తానాడు. ఫోన్ వస్తుంది. ఫోన్ నిన్నే పెట్టిపోయింది. ఎవరి ఇల్లు? హలో హలో రమ్య? రమ్యని కాదు, వాళ్ళ అమ్మను. నీ బిడ్డ లేదా అత్త అమ్మ? అరే అమ్మరా కడి కడి కొద్దిసేపు ఆడుకుందాం. ఎవరు మీరంటే చెప్పాడు. నేనే అత్తమ్మ, నీ అల్లుని. అల్లుడా? ఏమి నీవిరా నువ్వు? ఏ ఊరా నీది? ఊరు సంగతి తర్వాత గాని నీ బిడ్డకు పోనీ అత్తమ్మ. మళ్ళీ అత్తమ్మ అంటాడు. పాత చెప్పు పట్టి ముఖమంతా ఉడతా బాడుకావు. ఆ తర్వాత గాని ముఖం తుడుచుకుంటా నాగర ఖర్చు బాగుంది కానీ నీ బిడ్డ ఉందా లేదా అత్త? నా బిడ్డ జల్ తీయకు బాడుకావు. అసలు నీకు ఈ నంబర్ ఎవరిచ్చిండ్రా? ఆనకాలం కదా అత్తమ్మ, ఆకలి కొట్టుకొచ్చింది. అట్లా కూడా కొట్టుకొస్తాయారా? నాకైతే ఒక పోరు కొట్టుకొచ్చిన అయిపో ఎత్తుకొని పీకుదు. పగిలిపోద్ది. అట్లనా? అట్లా కాదత్తమ్మ, మీటింగ్ కూడా ఇట్లా. ఈ వాయిస్ రాజగాన్ లెక్కనే ఉంది. ఏంది ఇటు డైరెక్ట్ ఇంటికే ఫోన్ చేసినట్టున్నాడు. ఆగిన సంగతి చెప్తా. నిన్ను ఇట్లా కాదురా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే దొరకవడతారు నిన్ను. అమ్మ పోలీస్ కంప్లైంట్ అంటారా? అరే ఈ అమ్మాయికి నా పని చేస్తారు. ఫోన్ నాది. దొంగన కొడుకు పోలీస్ అనగానే కడు చేసిండు. ఆడెవడో దొరకాలి కానీ ఆయన కాలు కింద వచ్చి తొక్కుతా. నమస్తే అమ్మా. అబ్బా ఎంత పెద్ద చుట్టు. అబ్బో బావా బావా నాకు కూడా ఎంత పెద్ద చుట్టు కావాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందుకే ఊర్లే నా జుట్టును చూసి అందరు కుళ్ళుకొని చావాలి. అంత పెద్దగా కావాలి. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మాది తెలంగాణ, మా జైతాద్ జిల్లా నుంచి వచ్చినాం. అంత దూరం నుంచి అక్కడి నుంచి వచ్చినారా మీరు? అక్కడి నుంచి వచ్చినామమ్మా. గింత పెద్దగా పెరిగింది జుట్టు. అసలు నేను నమ్మలేకపోతాను నా జుట్టును చూస్తే. అసలు మీరు ఈ నూనె ఎట్లా తయారు చేస్తారమ్మా? అమ్మా ఇట్లా 101 వనములకి అడవిలోకి పోయి తీసుకువచ్చి ఇట్లా తయారు చేస్తాం మేము. అది పెద్ద కుండలో మనం కొబ్బరి నూనె వేసి దీంట్లో అంత 101 వనములకి వేసి
పొద్దునే 6 గంటల నుంచి 12 గంటల వరకు దీనికి తయారవుతుంది. మరి ఈ నూనె ఎన్ని రోజులు వాడితే అంత పెద్ద జుట్టు అవుతుందమ్మా? అమ్మ ఇది వాడిన ఇది ఉంది, ఇది సంవత్సరం కూడా వాడుకోవచ్చు. 2 బొట్టలు సంవత్సరం కూడా వస్తుంది. 6 నెలలు కూడా వాడుకుంటారు. ఒకరు ఉంటే 6 నెలలకి జుట్టు బాగా పెరుగుతుంది, ఎదుగుతుంది. మన హెయిర్ ఫాల్ డెండ్రఫ్ అంతా 1 వారంకి తెగుతుందమ్మా. బావా నువ్వు కూడా వాడరాదే, పెద్ద జుట్టు అవుతుంది. నాకెందుకు గంత పెద్ద జుట్టు? నీ జుట్టు పెద్దగా అయినాక కట్ చేసి చికెన్ గల్లకి ఇస్తే బోలిస్తారు. నేను వాడరాదే. అమ్మ ఈ నూనె ఆడలేనా మొగలు కూడా వాడచ్చా? ఆడవాళ్ళు వాడవచ్చు, మగవాళ్ళు వాడవచ్చు. ఇంటికెళ్ళి బాగా ఊసిపోతాయి, చుండు కూడా బాగా అవుతుందమ్మా. ఈ నూనె వాటికి వాడచ్చా? వాడవచ్చు బాబు, ఇది అందరూ వాడుకోవచ్చు. మగవాళ్ళకంటే మన బట్ట తెల్ల వాళ్ళు ఉంటే 3 నెలల కంటిన్యూ కూర చేయాలి. అది వారంకి 4 సోర్లు పెట్టుకుంటే నైట్ కు పెట్టుకోవాలా, మార్నింగ్ వాష్ చేయాలా. అట్లా మీరు వారంకి 2 సార్లు, 1 రోజు విడిచిపెట్టి 1 రోజు వాడితే మన బేరులోకి బీబీ హెయిర్ ఉంటే బేరులతో డట్ట మందగా లావుగా పెరగడానికి స్టార్ట్ అవుతుంది. అబ్బా ఇట్లా అయితే నేను కూడా వాడతా. అమ్మ ఈ నూనె అయిపోయినాక మళ్ళా మేము వీడికే వచ్చుడా? మమ్మల్ని ఎవరైనా ఈ నూనె గురించి అడిగితే వాళ్ళని వీడికే పంపించుడా? సార్ ఇంత దూరం వచ్చేకి అవసరం ఉండదు సార్. మీకు కావాలంటే మా స్క్రీన్ పైన నంబర్ ఉంది, ఆ నంబర్ పైన కాల్ చేసి అడ్రస్ పంపిస్తే మీ ఇంటి దగ్గరనే క్యాష్ ఆన్ డెలివరీగా పంపిస్తాము. ఇది హక్కిపిక్కి ఆదివాసి లెఫ్ట్ సైడ్ కి కూడా మీరు బుక్ చేయవచ్చు సార్. అబ్బా శేఖర్ బాబాలు అబద్ధం చెప్పారు. ఈ ఆయిల్ రోజుకు ఒక్కసారి పెట్టుకుంటారా, లేకపోతే రోజుకు 2 సార్లు పెట్టుకుంటారా, వారానికి ఒకసారి పెట్టుకుంటారా? అసలు ఈ ఆయిల్ ప్రాసెస్ ఏంటిదమ్మా? 1 మూతన్నర ఆయిల్ పడుతుంది. మన స్కిన్ కి తగలాలి, అట్లా మసాజ్ చేసుకోవాలి. లేడీస్ కి అయితే వారంకి 2 సార్లు పెట్టుకుంటారు. ఇంకా జెంట్స్ కి అయితే వారంకి 4 సార్లు పెట్టుకోవాలి. 1 బోటలు 3 మంత్స్ జెంట్స్ కి అవుతుంది 1 బోటలు. అమ్మ మేము ఎన్నో నూనెలు వాడినాం, నాకైతే చుండ్రు పోతలేదు, నా పిల్లానికైతే ఎంటికలు పెరుగుతలేదు. బాబు చూడండి, మీకు చుండ్రము దుర్దం ఉంది కదా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. 1 వారం వాడి చూడండి మా హెయిర్ ఆయిల్. ఇట్లా 6 మంత్ వాడండి అమ్మాయికు. 6 మంత్ కి ఇట్లానే హెయిర్ డట్ట మందగా లావుగా పెరగడానికి స్టార్ట్ అవుతుంది. ఇది గ్యారంటీగా ఉంది. మీరు ఒక్కసారి వాడితే మళ్ళీ తెప్పించుకుంటారు. మీకు పొరుగులు ఇరుగులు వాళ్ళకి, మన దగ్గర వాళ్ళకి పంపించి ఇస్తారు. మీరు ఇది గ్యారంటీగా ఉంది సార్. హక్కి పిక్కి ఆదివాసి హెర్బల్ ఆయిల్. అవునమ్మా, ఆన్లైన్ లో కూడా చాలా అమ్ముతారు కదా, అవి ఇవేనా? ఇది ఇవి కాదమ్మా, ఇది అంటే మాది ఇది హెయిర్ ఆయిల్, ఆదివాసి హెయిర్ ఆయిల్. దీనికి చూసి మా అంతా ఫోటో పెట్టి వాళ్ళు మాకే కాపీ చేసి పెట్టి ఉండారు. 500కి 2, 1కి 1 ఫ్రీ చెప్తారు. అది మోసపోయేవద్దండి అమ్మా, అది తీసుకోవద్దండి. ఆన్లైన్ తో బుక్ చేయవద్దండి అమ్మా. కావాలంటే మా స్క్రీన్ పైన నంబర్ ఉంది, దీనిపైన మీరు కాల్ చేసి మీరు అడ్రస్ పెడితే నేను మీ ఇంటి దగ్గరనే క్యాష్ ఆన్ డెలివరీగా పంపిస్తానమ్మా. చెరుకు డబ్బా చాలా? చెరొక డబ్బనా? ఒక 10 తీసుకో. ఇంటికైనాక పలారం మంచి పెట్టినట్టు మంచి పెడితే వాడగొట్టాలకు. అట్లా కాదు బావా, మనం పనాడ ఆయిల్ కోసం ఇంత దూరం వచ్చినాం. ఒక 10 తీసుకోపోకపోతే ఎట్లుంటది? సరే అమ్మ, ఒక 10 డబ్బాలు నేను ప్యాక్ చేస్తాను. సరే అమ్మ చేసి. అమ్మ ఈ నూనె గురించి మా దోస్తుగాళ్ళకు, మా చుట్టాలకు, మా ఊళ్ళకి అందరికి చెప్తా. వాళ్ళకి మీకు ఫోన్ చేసి నా పేరు ఇట్లా చెప్పారు అనుకో, జర డిస్కౌంట్ అయితే. అవును, నేను డిస్కౌంట్ చేసి పంపిస్తాను నాన్న. అమ్మా ఇదేం ఆయిల్ ఇట్లున్నది? అమ్మా ఇది అంటే మన నొప్పులకి, మన మోకాలు నొప్పులు, నడుము నొప్పులకి, నరాల నొప్పులకి పనిచేస్తుంది. అవునా బావా, మా అమ్మ కూడా తీసుకుపోదామే. ఇంత దూరం వచ్చిన తీసుకోపోమా? ప్యాకే అమ్మా, ప్యాకే. బ్యాగే అమ్మా. నీకు అసలు బుద్ధి ఉందా? నాకు ఎందుకు ఫోన్ చేసావు? నువ్వు నన్ను లవ్ చేస్తానో లేదని తెలుసుకోవడానికి చేసిన. నేను లవ్ చేసుడేమో గానీ ఇంతకు ముందు మా అమ్మతో మాట్లాడేది నువ్వే అని తెలితే నిన్నైతే పొట్టు పొడి తిడుతుంది మా అమ్మ. ఇగో ఇంకోసారి నువ్వు గిసోటి కథలు పడకు, మా అమ్మ సంగతి నీకు తెలియదు. వెళ్ళవో, నా సంగతే మీ అమ్మకి తెలియదు ఇంకా. అరే అది నేను లవ్ చేస్తలేదురా. అది ఖచ్చితంగా లవ్ చేస్తుందని నా మనసు చెప్తాందిరా. అది ఖచ్చితంగా లవ్ చేస్తలేదని నా మైండ్ చెప్తాందిరా. సరేరా,
లవ్ చేస్తుందా నేను లవ్ చేస్తలేదు నువ్వు. నా పోరి పోవాంగ వెనక తిరిగి చూసింది అనుకో నన్ను లవ్ చేసినట్టు, లేకపోతే నువ్వు అన్నదే కరెక్ట్. సరే చూద్దాం. చూడదు పక్క చూస్తుందిరా, చూస్తుందిరా. చూసిందిరా. మొత్తానికి అయితే నువ్వే గెలిచినావు పట్రా. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్. ఇంటర్నేషనల్ డ్యామేజ్, టోటల్ డ్యామేజ్, సర్వనాశనం అయిపోతావు. ఇక లవ్ చేసినావుగా. సరే నైట్ పని ఉందిరా తెప్పిస్తా. కానీ నువ్వే నాకు తెప్పియాలి. మీ పూరి పడ్డదిగా, మరి నువ్వే తెప్పియా? అద్దరు నేనే తెప్పిస్తా. సరే ఇక కలుద్దాం బతుకుంటే. అదినే ఓ అదినే ఉన్నవా ఇంట్లో? ఏంటబ్బా ఏమైంది? గా రాజుగాడు మన రమ్యని లవ్ చేస్తావా జయవని బెదిరిస్తాండు. అమ్మ తోడే ఫోన్ చేసింది ఆడేనా? అవును సంగతి చెప్తావు. అమ్మ రాజుగారి పని రోజు అయిపోయింది. ఇదేంది గింత కోపంగా పోతుంది? ఏమైందత్తమ్మ మా అమ్మ గంత కోపంగా పోతుంది? ఆ రాజుగాడు నిన్ను లవ్ చేయమని బెదిరించిండు కదా, ఆ విషయం నేను అమ్మతో చెప్పిన. ఆ సంగతి చూస్తాను పోయింది అమ్మ. అయ్యో ఎంత పని చేసినావు అత్తమ్మ. ఇంత మంచి పని చేస్తే మెచ్చుకోలే గాని గిట్లా అంటుందేంది? అవురా రాజుగా, నా బిడ్డను లవ్ చేయని బెదిరిస్తానమాట కదా. నువ్వెంత, నీ బతుకెంత? నా బిడ్డ కాలి గోడతో సమానం రా నువ్వు. నీకు ఉండడానికి ఇల్లే దిక్కులేదు. నా బిడ్డ కావాలన్నారా నీకు? నేను దలుచుకున్నాను అనుకో, నువ్వు ఉండవు, నీకు గుర్తుండది. ఫోన్లు వేసుకుంటా పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటా కథలు పడతానవారా? అమ్మ గీంతంలో ఎందుకే పోదాం దాయే. ఓ ఆగే నువ్వు. వీడు ఊరుకున్న కొద్ది గిట్లే చేస్తాడు. అరే రాజుగా, ఇంకోసారి నా బిడ్డ వెంట పడినాం అనుకో, లవ్ చేయని నీ కాళ్ళు ఉండయి. నీ కాళ్ళే అసలు నువ్వే ఉండవు. రాయే పోదాం. దాని బొంద పెట్టాని తినాలి గాను నా బిడ్డ కావాలట. నవ్వుతాడు మళ్ళడికే దుఃఖలు పోయాత. సరే తాగలేడు. నేను నీకు ఫస్ట్ నుంచే చెప్తాన్నా, నా చుట్టూ తిరగకు అని. మా అమ్మకు వెళ్తే తిడుతుంది అనుగుణంగా చెప్తాన్నా. ఇప్పుడు చూడు దాంతో గిన్ని మాటలు పడాల్సి వచ్చింది. అవసరమా చెప్పు? నా చుట్టూ తిరగక అనుగుణంగా చెప్తాను కదా. ఇప్పటికైనా నా చుట్టూ తిరుగుడు బంద్ చేయి. మీ అమ్మ నన్ను ఎంత తిట్టినా నేను పట్టించుకోను. నువ్వు నన్ను లవ్ చేస్తానవా లేదా అది ఒక్కటి చెప్పు. చీ మా అమ్మ నేను గింత తిట్టినా నీకైతే బుద్ధి రాదు. నీకు దండం పెడతా, నువ్వు నా చుట్టూ తిరగకు, నాకు ఫోన్ చేయకు ప్లీజ్. అదంతా కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తానవా లేదా అది ఒక్కటి చెప్పు చాలు. చేస్తానా? ఈ ఒక్క మాట